ఇవి మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ బి గ్రేటర్ దెన్ సి, దెన్ ఏ గ్రేటర్ దెన్ సి. We concluded it by using this type of reasoning. A greater than B and B greater than C అయినా A greater than C అనును అని నిర్ధారించడం ఈ రకమైన హేతువాదం, తార్కిక హేతువాదం, లాజికల్ రీజనింగ్. ఆప్షన్ 1 is the correct answer. Mathematic knowledge is needed to any person or any profession in the society comes under these values. సమాజంలోని ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరము అనున్నది ఈ విద్యా విలువకు చెందినది. ప్రయోజన విలువ, యుటిలిటేరియన్ వాల్యూ. మ్యాథమెటిక్ నాలెడ్జ్ ఈజ్ నీడెడ్ టు ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ప్రొఫెషన్ ఇన్ ద సొసైటీ కమ్స్ అండర్ దీస్ వాల్యూ. The following specification comes under these objectives. The learner is able to recall the definition like fractions or knowledge. అభ్యాసకుడు సజాతి భిన్నాలు నిర్వచనములను జ్ఞప్తి తెచ్చుకుంటాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. స్పష్టీకరణ వచ్చేసి స్పష్టీకరణము, జ్ఞానము. అభ్యాసకుడు సజాతి భిన్నాలు నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణం వచ్చేసి జ్ఞానము. ఇన్ దీస్ టీచింగ్ మెథడ్ one has to proceed from general to particular aspects and abstract to concrete is deductive method. సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశంకు మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతిని మనం నిగమన పద్ధతి అని అంటాం. సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశమునకు మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనను మనం నిగమన పద్ధతి అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డిమెరిట్ ఆఫ్ అనలిటిక్ మెథడ్. క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము. ఏ లెంథీ మెథడ్, సుదీర్ఘమైన పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ యొక్క డిమెరిట్, అనలిటికల్ మెథడ్ యొక్క డిమెరిట్ వచ్చేసి ఈ లెంథీ మెథడ్. విశ్లేషణ పద్ధతి నందు ఒక దోషం ఏంటంటే దీర్ఘమైన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్.